అయిపోయినట్లే అని చెబుతున్నాడు. కాబట్టి కేవలము విశ్వాసము ద్వారానే మనకు రక్షణ, కేవలము కృప ద్వారానే మనకు రక్షణ అన్న విషయాన్ని నేను తిరిగి మీకు గుర్తు చేస్తున్నాను. కనుక ఎంతోమంది క్రీస్తులు వారికి ఉన్నటువంటి వారి బోధనను మన దగ్గరికి తీసుకుని వస్తూ వారు క్రీస్తులుగాను, వారు చెప్పేటటువంటి సత్యము మాత్రమే సత్యముగాను, వారు చెప్పే సత్యమునికి బయట ఉంటే మనము ఎత్తబడే సంఘములో లేనట్లుగాను చాలామంది చెబుతూ ఉంటారు. అయితే చూసేవారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, మీరు నిజమైన క్రీస్తును నమ్మాలి. ఆ నిజమైన క్రీస్తు ఒకేసారి మీకు రక్షణ ఇవ్వటానికి ఆయన కార్యము చేసి ముగించాడు, సంపూర్ణం చేశాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు, ఈ మాట నిజమే. అయితే వచ్చేశాడు అని అనుకోకండి. ఆయన వచ్చేసి చనిపోయి ఇప్పటికీ గోరిలో ఉన్నాడు, లేకపోతే సమాధిలో ఉన్నాడు అని అనుకుంటే అది తప్పుడు బోధ అవుతుంది. ఎందుకు అంటే దేవుని వాక్యం చెబుతుంది, రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయనపై మరణం ఏలదు. రోమియోలకు రాసిన పత్రికలో చక్కటి మాట పోయిన ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను. రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మానవుడిగా పుట్టి రాడు, చిన్న బిడ్డగా పుట్టడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు, బూరల ధ్వనిలో వస్తాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు తిరిగి చనిపోడు. ఇక ఆయన పైన మరణము ప్రభుత్వము చేయదు. మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం చేయలేకపోయింది. 3 దినాలు మాత్రమే ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణానికి లోనయ్యాడు, మరణాన్ని గెలిచాడు. మరి యోనాకి ఇచ్చినటువంటి ప్రవచనాన్ని సంపూర్ణం చేస్తూ 3 దినాలు ఆయన భూగర్భంలో ఉండి తిరిగి లేచి సంపూర్ణంగా అందరి ముందు పబ్లిక్గా చూస్తూ అందరూ ఉండగా ఆరోహణుడయ్యాడు. ఆయన ఆరోహణుడై ఎలా అయితే వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. ఏ మేఘాల మీద అయితే వెళ్ళాడో అలాంటి మేఘాల మీదే ఆయన తిరిగి వస్తాడు. బూరధ్వనితో వస్తాడు. సమాధులు కదిలింపబడతాయి, భూమి కదిలింపబడుతుంది, అల్లకల్లోలము సృష్టింపబడుతుంది. ప్రజలు ఆయన రావటాన్ని చూస్తారు, చూసి రొమ్ము బాదుకుంటారు, చూసి ఏడుస్తారు. అయ్యో, ఈ క్రీస్తును నేను నమ్మలేకపోయానే అని రోధిస్తారు. అలాంటి క్రీస్తును మనం నమ్ముతున్నాం. అలాంటి క్రీస్తు మనకు దేవుడు. అంతేకాని కొరియాలో పుట్టి కొరియాలో చనిపోయి పెండ్లి చేసుకుని ఆయన భార్యను తల్లి దేవతగా పరిచయం చేసే క్రీస్తు మన క్రీస్తు కాదండి. బైబిల్ చెప్పే క్రీస్తు ఎంత మాత్రమూ కాదు. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటి అంటే, పైన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తల్లి కూడా ఉండాలి అని చెప్పిన మాటకు తప్పు అని దేవుని వాక్యం ఎందుకు చెబుతోంది అంటే, మరి ఇక్కడ మాదిరిగా ఉన్నటువంటి కుటుంబములో కేవలము తండ్రి, తల్లి, కుమారులే ఉంటారా? చెల్లెలు ఉంటారు, బావబావమరుదులు ఉంటారు, పెళ్లి చేసుకోవటం జరుగుతుంది, పెళ్లికి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఈ మాదిరిని తీసుకోమా? మరి పరలోకంలో ఈ మాదిరిని తీసుకుంటే దేవునికి పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళకి